జీవం సమృద్ధిగా మనలను బలపరచు. సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచు. అలసిన హృదయాలకు ఇది సమృద్ధి జీవం. విరిగిన హృదయాలకు వాక్యామృత జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. 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 సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. ఆ రోజు సండే, ఆ రోజు ఆదివారం, మరి అక్కడ ఆరాధన లేదు అంటే మరి ఎవరు లేరు కదండి, మరి ఒక్కడే ఉన్నారు. మరి సాధారణంగా మరి ఒక్కడే ఉన్నప్పుడు అతనికి భయం వేస్తూ ఉంటుంది. అయితే మరి ఒక్కడే ఆ రోజు ఆదివారం ఆ పద్మాస్ ద్వీపంలో మరి చుట్టూ కూడా నీళ్ళే, చాలా భయంగా ఉంది. అయితే ఆ రోజున ఆదివారం ఈయన తన యొక్క సమయాన్ని ఎలా గడిపాడో ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాలు. ప్రభు దినమందు అనగా ఆదివారం. చాలండి. సో ఆదివారమున అపోస్తలుడైన యోహాను ఏం చేస్తున్నారండి? అక్కడ ఆత్మవశుడై ఉన్నారు. అంటే దాని అర్థం ఏం చేస్తూ ఉన్నారు? అతడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన ఉన్నారు. ఎందుకంటే యోహాను సువార్త 4:24లో ఆయన రాసిన మాటే దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని అని ఆయనే చెప్పిన మాటను ఇప్పుడు ఆయనే ఒంటరిగా ఉన్నప్పుడు ఆ యొక్క పద్మాసు ద్వీపంలో ఆదివారమున ఆయన ఆత్మవశుడై ఉన్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప విషయం కదండి. సో ఆయనకేమి అయ్యో నేను ఒంటరివాడిని అయిపోయానే అని ఇక్కడ ఆయన తన యొక్క ఒంటరితనం గురించి ఆయన బాధపడడం లేదు. అయితే దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఇంకా దేవునిలో లీనమైపోయాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆ రీతిగా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా వాస్తవంగా 2 గొప్ప కార్యాలు జరిగాయి. ఏంటి అంటే మొట్టమొదటిగా అతడు దైవ దర్శనాన్ని పొందుకున్నాడు. అది మొట్టమొదటి అద్భుతం. దేవుణ్ణి ఆయన ముఖాముఖిగా దేవుణ్ణి చూడగలిగాడు. ఎలా ఉన్నాడు ఆయన? పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్ముకు బంగారు దట్టి కట్టుకొని ఉన్నాడు. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉనిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన కనులు ఎలా ఉన్నాయి? అగ్ని జ్వాలల వలె ఉండెను. పాదములు ఎలా ఉన్నాయి? కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఇక ఆయన కంఠస్వరం ఎలా ఉంది అంటే విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఇక తన కుడి చేతులు ఏం పట్టుకున్నాడు? ఆయన 7 నక్షత్రములు పట్టుకొని ఉన్నాడు. ఇక ఆయన నోట్లో నుంచి ఏం బయటికి వెళ్తున్నది? 2 అంచుల గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెలుచుండెను. ఆయన ముఖం ఎలా ఉందండి? మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయన్ని చూడగానే, చదవండి ఏముంది? చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. నేను ఆయన్ని చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. అది ఆ రోజు ఆ ఆదివారమున
ఆత్మవశుడిగా ఉండగా జరిగిన 2 అద్భుతాలు. ఒకటి, ఆయన దేవుని ముఖ దర్శనాన్ని చూడగలిగాడు. రెండవదిగా 11వ వచనంలో ఉంటుందండి, ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా చాలండి. రెండవదిగా ఆయన ఒక బూరధ్వని వంటి గొప్ప స్వరము ఆయన విన్నాడు. సో ఆ బూరధ్వని వంటి గొప్ప స్వరము ఎవరిది? యేసుక్రీస్తు ప్రభు స్వరమే. కాబట్టి ఆ రోజున ఆయన పద్మాసు ద్వీపులో ఒంటరివాడిగా ఉండగా ప్రభు యొక్క ముఖ దర్శనాన్ని పొందుకున్నాడు. రెండవది, ప్రభు యొక్క స్వరము విన్నాడు. కాబట్టి ప్రతి ప్రభు దినము ఆదివారం మనం కూడా అదే కోరుకోవాలి. ఏంటి? మనం దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి దేవుని ముఖ దర్శనం మనం పొందుకోవాలి. రెండవది, దేవుని గొప్ప స్వరమును కూడా మరి మనము వినాలి. అవి 2 ప్రతి ప్రభు దినమున, ప్రతి ఆదివారం, అంటే ఆదివారం అంటే ఓన్లీ సండే కాదు, మిగతా రోజుల్లో ఇక ఉండదని కాదు నా ఉద్దేశం. అయితే ఈరోజు మనం ప్రభు దినం మనం కూడుకున్నాం కాబట్టి ప్రభు దినం ఏం జరగాలో, అసలు ఏం జరిగిందో యోహాను జీవితంలో మరి మీతో పంచుకుంటూ ఉన్నాను. కాబట్టి ఆయన ఆత్మవశుడిగా ఉండగా ఆ రీతిగా దేవుని యొక్క ముఖ దర్శనం పొందుకోవడం, అలాగే ఆయన దేవుని యొక్క స్వరాన్ని వినడం కూడా జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. చాలండి. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల వారిని దేవుడు కనుగొని ఉన్నాడు. ఇంకొక వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 13:22 కూడా చదువుకుందాం. ఆ తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. అవును, ఈ 2 వచనాల్లో సాక్షాత్తు దేవుడే ఒక మనిషి గురించి సాక్ష్యం చెబుతూ ఉన్నారు. సాధారణంగా మనం సాక్ష్యం చెబుతూ ఉంటాం దేవుడి గురించి, దేవుడు మనకు చేసిన మేలుల గురించి, దేవుడు చేసిన కార్యాల గురించి మనం సాక్ష్యం చెప్తుంటాం. దేవుడి గురించి మనం సాక్ష్యం చెప్తుంటాం, అది ఒక ఎత్తు. ఇంకా సాక్షాత్తు దేవుడే మన గురించి ఆయన సాక్ష్యం చెప్పడం ఇంకొక ఎత్తు. సో అలాగా మనం దేవుడి యొక్క వాక్యంలో చూసినప్పుడు దేవుడు మరి కొంతమంది గురించి ఆయనే, ఒక విధంగా చెప్పాలంటే ఆయనే సాక్ష్యం చెప్పారు. మరి అటువంటి చెప్పినటువంటి సాక్ష్యంలో ఒక సాక్ష్యం ఈరోజు మనం ఇప్పుడు చదువుకున్నాం. ఆ సాక్ష్యం ఎవరి గురించి దేవుడు చెప్తున్నారండి? దావీదు గురించి దేవుడు ఆ సాక్ష్యాన్ని చెప్తున్నారు. ఏమనంటే, ఒక వ్యక్తి ఏమో ఆల్రెడీ ఇదివరకు రాజుగా ఉన్నాడు, ఆయన గొప్ప రాజే. అయితే అతడు దేవుని ఇష్టానుసారంగా అతడు నడుచుకోలేదు, దేవుని హృదయానుసారుడిగా అతడు నడుచుకోలేదు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అతన్ని ప్రక్కన పెట్టేసి, అతన్ని తీసివేసి, అతని స్థానంలో దేవుడు ఇప్పుడు మరొక వ్యక్తిని స్థిరపరుస్తున్నాడు. సో మరి ఈ వ్యక్తి ఎటువంటి లక్షణం కలిగిన వ్యక్తి? దేవుని ఇష్టానుసారుడు, అంటే దేవుని ఇష్టానికి అనుగుణంగా నడుచుకునే వ్యక్తి. లేక దావీదు దేవుని యొక్క చిత్తానుసారుడు, అంటే దేవుని చిత్తానికి అనుగుణముగా చేసేవాడు, దేవుని మనసు ప్రకారంగా నడుచుకునే వ్యక్తి. ఇక దేవుడు, ఇక దావీదు పెద్ద తేడా ఏమి ఉండదు. అంటే దేవుడు కనుక ఒకవేళ ఒక విషయం నిర్ణయం తీసుకుంటే దావీదు అలాగే ఆయన నిర్ణయం తీసుకుంటాడు. దేవుడు ఒకవేళ ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తే మరి అతడు కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటాడు. చిన్ననాటి నుంచే దావీదు యొక్క హృదయాన్ని దేవుడు గమనించి మరి ఒకానొక రోజు ఇక
సాక్ష్యం చెప్పాల్సిన సమయం వచ్చింది. దేవుడే దావీదు గురించి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఆయన నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, డేవిడ్ ఎ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్ అని దేవుడు సాక్ష్యం చెప్పారు. సో అయితే మరి దావీదు దేవునికి ఇష్టానుసారుడిగా జీవించాలంటే, లేక ఆ సాక్ష్యం పొందుకోవాలంటే అది ఎలా సాధ్యమైంది? దేవుడు ఎలా చెప్పగలిగాడు ఆ సాక్ష్యం? ఒకవేళ ఈరోజు దేవుడు మన గురించే అటువంటి సాక్ష్యం కనుక దేవుడే చెప్పాలంటే, మరి ఆయన ఎలా చెప్పగలడు? దేన్ని బట్టి దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పగలడు? లేక మనం ఎలా జీవిస్తే దేవుడు అటువంటి సాక్ష్యం మన గురించి కూడా చెప్పగలడో ఈరోజు మరి మనము ధ్యానం చేసుకోబోతున్నాం. దేవుడు నీ గురించి, నా గురించి, మనందరి గురించి కూడా అటువంటి ఒక మంచి టెస్టిమనీ, గుడ్ టెస్టిమనీ, మంచి సాక్ష్యం చెప్పాలి అంటే మనం ఏ రీతిగా ఉండాలో మనం ఈ రోజున ఈ యొక్క వాక్య భాగాన్ని ఆధారం చేసుకుని చూద్దాం. గమనించండి, మొట్టమొదటి విషయం ఏంటంటే, దేవుడు ఎందుకు దావీదు గురించి మరి అటువంటి మంచి సాక్ష్యాన్ని చెప్పాడు అంటే ఏదో ఊరకనే దేవుడు చెప్పలేదు కదండి. ఒక బలమైన కారణం అయితే ఉంది. సో ఆ మొదటి బలమైన కారణం చదవండి, కీర్తనలు 27:4. చాలు. గమనించండి, మొట్టమొదటి కారణం ఏంటి అంటే, దేవుడు ఎందుకు దావీదుని ఇతడు నా హృదయానుసారుడు, లేక ఇతడు నా ఇష్టానుసారుడు, ఇతడు నా చిత్తానుసారుడు అని దేవుడు చెప్పారంటే, మొట్టమొదటిగా దావీదు ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిని వెదికే వ్యక్తి, దేవుని యొక్క సన్నిధిని కోరుకునే వ్యక్తి దావీదు. సో ఆయన చిన్నప్పటి నుంచి కూడా గొర్రెల కాపరిగా ఉండేవాడు కాబట్టి, గొర్రెలు మేస్తున్నప్పుడు మరి ఇతడు ఏం చేసేవాడు? అక్కడే ఉండి మరి అలాగా మరి రాగాలు తీస్తూ మరి ఏం చేసేవాడు? దేవుణ్ణి పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతించేవాడు, లేక దేవునికి ఆయన ప్రార్థించేవాడు, ఇక దేవునితో ఆయన సంభాషిస్తూ ఉండేవాడు. ఆ రీతిగా మరి ఆయన వాయిద్యాన్ని వాయిస్తూ దేవుని గణపరిచే వ్యక్తి. అలాగా చిన్న ప్రాయం నుంచి, చిన్న వయసు నుంచి దావీదు దేవుని యొక్క సన్నిధిని ప్రేమించిన వ్యక్తి, దేవుని యొక్క సన్నిధిని ఇష్టపడినటువంటి వ్యక్తి, దేవుని సన్నిధిని కోరుకున్నటువంటి వ్యక్తి దావీదు. అందుకే ఆయన ఒక మాట ఇక్కడ చెబుతున్నారు. ఆయన జీవితంలో కూడా ఒకే ఒక వాంఛ, ఒకే ఒక ఆశ ఉంది. అదే అంటున్నాడు కదా, నేను యెహోవా యొద్ద ఒకే ఒక్క వరము అడిగి తిని. ఏంటి ఆ వరం అంటే, దానిని నేను వెతుకుచూ ఉన్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఎందుకు దావీదు అని గనక మనం ఆయన అడిగితే, ఇదిగో నేను దేవుని యొక్క సన్నిధిని ప్రేమించే వ్యక్తిని కాబట్టి నేను అదే ఇష్టపడుతున్నాను, అదే కోరుకుంటున్నాను. అంతే కదండి. ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు దాన్ని ఎంచుకుంటారు, ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు దాన్ని కోరుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఈయన ఏం కోరుకుంటున్నారు? ఈయనేమో ఇదిగో ఇంకా నా యొక్క రాజభవనం ఇంకా పెద్దది చేసుకోవాలి, ఇంకా పెద్ద భవనం కట్టుకొని అందులో ఉండాలి అనే ఆశ అయితే మరి ఈయనలో లేదు. లేదంటే ఇదిగో నా సైన్యాన్ని ఇంకా విస్తరించుకోవాలి, నా ఆర్మీ పవర్ ఏంటో నేను ఇతరులకు చూపెట్టాలి కాబట్టి నా ఆర్మీ, నా సైన్యపు సంఖ్య విస్తరించుకోవాలి అనే ఆశ అయితే మరి ఈయనలో లేదు. ఇంకా ధనాన్ని పెంచుకోవాలి అనే ఆశ కూడా మరి అతనికి లేదు. ఆఫ్ కోర్స్ అవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా మరి ఆయన మనసు అయితే ఎవరి మీద ఉందండి? దేవుని మీద, దేవుని యొక్క సన్నిధి మీద ఉంది. ఇప్పుడు మనం చూసాం, దేవుడు ఏం చేశాడండి? సౌలుని ప్రక్కన పెట్టేశాడంట, సౌలుని విసర్జించాడు. ఇప్పుడు ఆ స్థానంలో మరి ఆయనకి ఇష్టానుసారైన దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. ఇప్పుడు ఆలోచిద్దాం, ఎందుకు దేవుడు సౌలుని ప్రక్కన పెట్టాడు? ఎందుకు? మరి ఆయన కూడా ఒక విధంగా చెప్పాలంటే చాలా విజయవంతంగా సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి రాజే కదా. మరి ఎందుకు దేవుడు అతన్ని ప్రక్కన పెట్టారంటే, మరి సౌలు చేసిన తప్పిదం ఏంటి అంటే, దేవుని యొక్క సన్నిధిని అతడు వెదకలేదు. ఆ రోజుల్లో దేవుని సన్నిధికి ఒక కనిపించే ఒక గుర్తు ఏంటి అంటే, ఒక చెక్కపెట్టె. ఆ చెక్కపెట్టె పేరే నిబంధన మందస్సము, ద ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్, నిబంధన మందస్సం. మరి ఆ నిబంధన మందస్సము అనేది
దేనికి సాదృశ్యము, దేనికి గుర్తు అంటే దేవుని సన్నిధికి గుర్తు. అక్కడ దేవుడు ప్రజెంట్ అయి ఉన్నాడు అని జనాలు భయపడేవారు కూడా. అందుకే అది అతి పరిశుద్ధ స్థలంలో పెట్టబడి ఉంటుంది. ప్రత్యక్ష గుడారంలో మొదటిగా ఆవరణము, రెండవదిగా పరిశుద్ధ స్థలం, మూడవదిగా అతి పరిశుద్ధ స్థలం. ఈ నిబంధన మందస్థం అనేది ఎక్కడ ఉంటుందండి? అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. మరి అది అక్కడ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అక్కడికి ప్రవేశించే ఒక అవకాశము ఉంది. అది కూడా అతడు చాలా భయముతో దాన్ని అప్రోచ్ అవ్వాలి, అక్కడికి వెళ్ళాలి. సో ఆ నిబంధన మందస్థం అంటే దేవుని సన్నిధికి అది సాదృశ్యం. సౌలు పరిపాలించిన రోజుల్లో ఏం జరిగింది అంటే ఆ ఫిలిస్తీన్లు అంటే శత్రువులు వచ్చి దాన్ని తీసుకెళ్ళిపోయారు. శత్రువులు వచ్చి ఇంకా అది వాళ్ళ పాలెంలో ఉండిపోయింది. మళ్ళీ అక్కడ వారికి తెగులు వస్తే అమ్మో ఇది ఏదో మామూలు చక్కపెట్టి వాళ్ళ దేవుడు సంబంధించి అనుకున్నాం, కానీ బాబు ఇది మామూలుది కాదు, ఇందులో వాళ్ళ దేవుడు ఉన్నాడు, అందుకే మాకు తెగులు మా మీదకి వచ్చేస్తుంది, మాకు ఈ శాపం వచ్చింది కాబట్టి మాకు ఇది వద్దని చెప్పి తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఇంకో చోట పడేశారు, దాన్ని ఇంకో చోట పెట్టేశారు. పెడితే మరి సౌలుకి ఆ విషయం తెలుసు. ప్రస్తుతం మనకైతే ఇక్కడ షిలోహులో ఈ యొక్క దేవుని యొక్క మందసం ఇది లేదు, ఇప్పుడు అది ఫిలిస్తీన్ల ప్రాంతంలోకి అది తీసుకుని వెళ్ళిపోయారు, శత్రువులు తీసుకెళ్ళి వెళ్ళిపోయారు. కాబట్టి రాజుగా వెంటనే ఆయన చేయాల్సిన పని ఏంటండి అంటే దేవుణ్ణి గౌరవించే వ్యక్తి, దేవుణ్ణి గణపరిచే వ్యక్తి చేసే పని ఏంటంటే వెంటనే ఆ నిబంధన మందసాన్ని అక్కడికి వెళ్ళి అవసరమైతే వాళ్ళతో యుద్ధం చేసైనా ఆ నిబంధన మందసాన్ని విడిపించుకొని మళ్ళీ యెరూషలేముకి దాన్ని తీసుకుని రావాలి. అది ఆయన చేయాల్సిన పని. అయితే సౌలు పరిపాలించిన రోజుల్లో సౌలు దాన్ని పట్టించుకోలేదు, సౌలు దాన్ని నిర్లక్ష్యం చేశాడు. సో అక్కడ ఏముంది, ఒక చిన్న పెట్టె నిర్లక్ష్యం చేశాడా అని అనుకుంటే ఒక పెట్టెని కాదా నిర్లక్ష్యం చేసింది. ఎవరిని నిర్లక్ష్య పెట్టారండి? దేవుని సన్నిధిని అతడు నిర్లక్ష్య పెట్టాడు. సో అతడు దేవుని గౌరవించలేదు. ఎందుకంటే దేవుడు కూడా సమూయేలు ద్వారా చెప్తాడు తర్వాత, నన్ను గణపరచు వారినే నేను గణపరచు, నన్ను తృణీకరించే వారిని. సింపుల్. సో కాబట్టి మనం ఎలా స్పందిస్తామో దేవుడు అలాగే స్పందిస్తారు. కాబట్టి దేవుడే మరి ఇంకా చెప్పాలంటే ఆయనకి అవకాశాలు కూడా దేవుడు ఇచ్చారు. అవకాశం ఇవ్వబడినప్పుడు కూడా సౌలు రాజు దానిని సద్వినియోగపరుచుకోలేదు. రిపీటెడ్గా అనేక సార్లు దేవుని యొక్క ఆజ్ఞను కూడా అతడు అతిక్రమించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అమాలేకుల్ని అందరినీ సంహరించమని దేవుడు చెప్పినా అక్కడ కూడా అతడు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడు. ఇంకా యాజకుడు చేయవలసిన పనిని కూడా అతడే చేయడానికి ముందుకు వచ్చాడు. ఇక అనేక విషయాల్లో మరి అతడు దేవుని సన్నిధికి అవకాశం ఇవ్వలేదు. కాబట్టి దేవునికి ఆయన యొక్క మాటకు ప్రాధాన్యత ఇవ్వకుండా అతడు ప్రవర్తించాడు, మాట్లాడాడు కూడా. చెప్పాలంటే అతడే చివరికి సాతానుకి అవకాశం ఇచ్చిన వాడిగా మారిపోయాడు సౌలు రాజు. ఇక చివరికి అతని అంతము చాలా భయంకరంగా ఉంది. యుద్ధంలో ఏ రీతిగా సౌలు అతని ఇద్దరు కుమారులు కూడా చనిపోతారో మనం ఆ యొక్క సన్నివేశం చూసినప్పుడు, అందుకే దేవుడు ముందుగానే సమూయేలు ప్రవక్త ద్వారా అతడు తెలిసి, ఇదిగో సమూయేలు, నేను ఒక పని చేయబోతున్నాను, కాబట్టి ఇతను నేను ప్రక్కన పెట్టబోతున్నాను, కాబట్టి ఆ స్థానంలో ఇక నేను ఎవరిని సెలెక్ట్ చేస్తాను, ఎవరైతే నా ఇష్టానుసారంగా జీవిస్తారో, నా హృదయానికి దగ్గరగా జీవిస్తారో, నేను కోరుకున్నట్టుగా అతడు జీవించి నిర్ణయాలు తీసుకొని ప్రవర్తించే వ్యక్తిగా ఉంటాడు, ఆ వ్యక్తి నేను ఇప్పుడు అపాయింట్ చేస్తాను, ఆ స్థానంలో ఆ అధికారాన్ని, ఆ రాజరికాన్ని అప్పగిస్తానని దేవుడు. గమనించండి, దావీదుకి ఆ యొక్క అవకాశం దేవుడు ఇచ్చారు. సో ఎందుకు దేవుడు దావీదుకి ఇచ్చారు అనగానే చూస్తే, మరి దావీదు రాజు అయిన వెంటనే అతడు ఏం చేశారు చూడండి. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదవండి. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము మొదటి 3 వాక్యాలు చదవండి. చాలు గమనించండి. ఎప్పుడైతే దావీదుకి రాజు అయ్యాడో, ఫస్ట్ థింగ్ మామూలుగా చెప్తుంటారు కదండి, నన్ను గనక మీరు ముఖ్యమంత్రిని చేస్తే మొదటి సంతకం ఈ ఫైల్ మీద చేస్తానంటారు కదండి.
కాబట్టి ప్రజలకు ఏదైతే ప్రాబ్లం ఉందో, డిమాండ్ ఉందో, నేను ఆ ఫైల్ మీద మొట్టమొదటి సంతకం చేస్తానని చెప్తుంటారు. సో మరి దావీదు రాజు అయ్యాడు. తన ఫస్ట్ ఫైల్ ఏ ఫైల్ మీద సైన్ చేశాడండి? నిబంధన మందస్థాన్ని తిరిగి దావీదుపురంకు తీసుకుని రావాలి అనే ఒక డిమాండ్ మీద ఆ ఫైల్ మీద తన ఫస్ట్ సైన్ చేశారనమాట. చేసి వెంటనే ఏం చేశారు? 30,000 మంది సైన్యాన్ని తీసుకొని వెళ్ళాడు. సో వెళ్ళి ఎక్కడైతే ఆ యొక్క నిబంధన మందసం విడిచిపెట్టబడిందో ఆ యొక్క శత్రువుల పాలెంలో అది ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి ఇక అక్కడి నుంచి ఇక అవసరమైతే యుద్ధం చేసైనా సరే, అవసరమైతే వాళ్ళతో పోరాడైనా సరే, మొత్తానికి మన యొక్క నిబంధన మందస్థాన్ని, మనకు చెందినటువంటి ఆ నిబంధన మందస్థాన్ని మనం తెచ్చుకోవాలి. అది ఎక్కడ ఉండాలండి? దేవుని ప్రజల మధ్యలో ఉండాలి. కానీ ఎక్కడుంది? అది శత్రువుల మధ్యలో ఉంది. ఇప్పుడు తర్వాత అతడు గమనించాడు, దేవుని సన్నిధి మన మధ్యలో లేదు కాబట్టే మనకు ఇటువంటి సమస్యలు, మనకు ఇటువంటి విపత్తులు, మనల్ని ఈ రీతిగా శత్రువులు మన మీద దాడి చేస్తూ ఉన్నారు, మనం ఓడిపోతున్నాం అనే విషయాన్ని దావీదు కూడా గమనించారు. వాస్తవమే, అది మన జీవితాలకు అన్వయించుకుంటే దేవుని సన్నిధి ఎప్పుడైతే మన జీవితాల్లో కూడా మిస్ అవుతూ ఉంటుందో, ఎప్పుడైతే మనం కూడా దానికి ప్రాముఖ్యతనివ్వమో, అది కొంచెం నిర్లక్ష్యం చేస్తామో, వెంటనే ఇక శత్రువు రెడీగా ఉంటాడు, వాడు కాచుకొని. ఎప్పుడైతే మనం కొంచెం అలాగ దేవుడి నుంచి దూరంగా వెళ్తామో, లేక దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేస్తామో, వెంటనే సాతాను వచ్చేస్తాడు ఇంకా. సో కాబట్టి వాడు ఇంకా మనల్ని వాడి యొక్క వశం చేసుకొని ఇక వాడి ఇష్టానుసారంగా మనల్ని చేస్తుంటాడు. అదే జరుగుతుంది ఇశ్రాయేలుల జీవితంలో. కాబట్టి అది ఎవరు గ్రహించారు? సౌలు గ్రహించలేకపోయాడు. ఎందుకు ఈ ఓటమి, ఎందుకు ఈ పరాజయం, ఎందుకు ఈ విపత్తు, ఎందుకు ఈ తెగులు గమనించలేకపోయాడు. ఒక విధంగా అతడు గ్రహించిన ఇక దానికి ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయాడు. అంటే ఆ నిబంధన మందస్థాన్ని శత్రు పాలన నుంచి ఇక్కడికి తీసుకుని రావచ్చు, ఎందుకంటే ఆయనకు అధికారం ఉంది, సైన్యం ఉన్నారు, వెళ్ళి తీసుకుని రావచ్చు. కానీ అతడు నిర్లక్ష్యం చేశాడు. అయితే దావీదును ఎందుకు దేవుడు ఎన్నుకున్నారంటే, మొట్టమొదటిగా ఈ 30,000 మందిని అతడు వెంట పెట్టుకొని అక్కడికి వెళ్ళి అతడు ప్రయాణమై వెంటనే అతడు దానిని, ఆ నిబంధన మందస్థాన్ని ఇక దావీదు పురానికి, యెరూషలేముకి దాన్ని తీసుకుని వచ్చి కొత్తగా తయారు చేసిన గుడారంలో దాన్ని అక్కడ పెట్టాలి అనే ఒక నిర్ణయంతో ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఎందుకు దేవుడు దావీదుని ఎన్నుకొని సౌలుని ప్రక్కన పెట్టారంటే, సౌలు అయితే దేవుని సన్నిధిని, దేవుని మాటను విడిచిపెట్టేశాడు. అందుకే సమూయేలు వచ్చి డైరెక్ట్గా చెప్పాడు కదండి సౌలుతో, ఏంటయ్యా సౌలు, నువ్వు ఆ అమాలేకుల దగ్గర ఉన్నటువంటి శ్రేష్టమైన బలులు తీసుకుని వచ్చి అర్పిస్తే దేవుడు సంతోషిస్తాడు అనుకున్నావా? అంతా సంహరించమంటే, ఏం లేదండి, ఇవి మనకి బలులు అర్పించడానికి బాగుంటాయి కదా, ఇవి మంచివి, మంచి జంతువులు, ఆవులు, అవి ఇవి అని చెప్పాడు కదండి. సో కాబట్టి ఇవి అతను అదే దేవుని యొక్క మాటను ప్రక్కన పెట్టి ఇవి అర్పిస్తే దేవుడు సంతోషిస్తాడేమో అనుకున్నాడు. అందుకే సమూయేలు అన్నాడు, మొదటి సమూయేలు 15:22లో చదువుతారండి ఒకసారి. గమనించండి. సో దేవుని చెప్పిన మాటను వినకుండా దాన్ని ప్రక్కన పెట్టి దాన్ని నిర్లక్ష్యం చేసి ఇంకా ఆ బలులు ఈ బలులు అర్పిస్తే దేవుడు సంతోషిస్తాడు అనుకుంటున్నావా సౌలు? నో, దేవుడు సంతోషించడు. ఓకే, అందుకే బలులు అర్పించుట కంటే ఏది శ్రేష్టమైంది అని చెప్పారండి ఆయన? మాట వినుటయే, దేవుని యొక్క మాట వినుటయే, దేవునికి విధేయత చూపించుటయే, దేవుని యొక్క మాటకు లోబడుటయే దేవుడు ఇష్టపడతాడు, దేవుడు కోరుకుంటాడు. కాబట్టి నీవు దాన్ని పక్కన పెట్టేశావు, నువ్వు దాన్ని విసర్జించావు. కాబట్టి ఇదిగో నీ రాజ్యాన్ని కూడా దేవుడు విసర్జించబోతున్నాడు. ఇక నీవు కూడా ఇక రాజరికంలో ఇక ఉండవు. ఆ సింహాసనాన్ని దేవుడు తీసివేసి వేరొక వ్యక్తికి అప్పగించబోతున్నాడు. కోర్స్ ఆ విషయం సౌలు కూడా అప్పటికే మ్యాటర్ అర్థమైపోయింది. అయితే అతనికి అవకాశం ఉండి కూడా అతడు ఆ విషయంలో మరి పశ్చాత్తాపడలేదు. దేవుడు అతనికి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోలేదు. అయితే దావీదు మాత్రం ఆ విషయంలో, దేవుని సన్నిధి విషయంలో అతడు ఎంతో చాలా జాగ్రత్త కలిగి ఉన్నాడు. అందుకే రాజు అయిన వెంటనే మరి మొట్టమొదటిగా అతడు చేసిన పని 30,000 మంది సైన్యాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడుందో ఆ యొక్క నిబంధన మందసాన్ని కనుగొని మరి దాన్ని యెరూషలేము తీసుకుని వచ్చి కొత్తగా ఏర్పాటు చేసిన గుడారంలో దాన్ని పెట్టడం జరిగింది. సో దేనికి గుర్తు?
దేవుని సన్నిధిని ఇతడు ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే చాలా సంతోషంతో కదండి వాళ్ళు దాన్ని తీసుకొస్తుండగా, మరి ఆ నిబంధన మందస్సు కూడా అతడు రాజు అనే విషయాన్ని కూడా మర్చిపోయి నాట్యమాడుతూ దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతూ చాలా అతడు తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ, అందరూ అతను చూసి విచిత్రంగా లేక తన భార్యే అతని గురించి తిట్టుకుంటూ, ఏంటి పిచ్చోడ్లాగా ఇలాగా ఎగురుతున్నాడేంటి, పిచ్చోడ్లాగా ప్రవర్తిస్తున్నాడేంటి అని తిట్టినా కూడా అతను మాత్రం, ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి అంటే దావీదు ఇష్టపడేవాడు కాబట్టి తన పొజిషన్ ఆ పోస్ట్ ప్రక్కన పెట్టి కూడా అతడు దేవుని సంతోషిస్తూ ఆ నిబంధన మందస్సు ముందు నాట్యమాడుతూ వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి దేవుని యొక్క సన్నిధిని అతడు గౌరవించిన వ్యక్తి, ప్రేమించిన వ్యక్తి. అయితే ఒకానొక సందర్భంలో ఏం జరిగిందంటే, అతడు కూడా దేవునికి విరుద్ధంగా మరి పాపం చేస్తున్నప్పుడు కూడా మళ్ళీ వెంటనే నాతాను ప్రవక్త వచ్చి అతన్ని గద్దించిన తర్వాత కూడా అతడు ఒక ప్రార్థన చేస్తాడు. చదవండి, కీర్తన 51:11. అతడు చేసిన ప్రార్థనలో ఉన్న విషయాన్ని గమనిద్దాం. అవునండి, అతను చేసిన ప్రార్థనలు చూడండి. మొట్టమొదటిగా అతడు ఏం చెప్తున్నారండి, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. చూసారా, మొట్టమొదటిగా అతడు వాడుతున్న పదం కూడా ఏంటి, దేవా నీ సన్నిధి నాకు కావాలి. అయితే నేను తప్పు చేసి నీ యొక్క సన్నిధిని నేను కోల్పోయాను. అయితే ఇప్పుడు మీ సన్నిధిలో నుంచి నన్నైతే త్రోసివేయద్దు. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి అయితే తీసివేయద్దు. ఎందుకంటే ఇక మీరు లేకుండా నేనైతే జీవించలేను. మీరు లేకపోతే నేను ఇంకా ఒంటరివాడిని అయిపోతాను. మీరు లేకపోతే ఇక నేనేమీ చేయలేను. మీరు లేకపోతే ఇక నా బ్రతుకుకి అసలు అర్థమే ఉండదు. ఇప్పుడు సౌలుకి అదే కదండి జరిగింది. సౌలు దేవుని సన్నిధి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఏమొచ్చింది అతనిలోకి, దురాత్మ వచ్చింది. దేవుని ఆత్మ వెళ్ళిపోయింది, పరిశుద్ధాత్మ వెళ్ళిపోతే ఏ ఆత్మ వస్తుందండి, దురాత్మ మరి వస్తుంది. కాబట్టి సౌల్లోకి మరి ఆ దేవుని ఆత్మ వెళ్ళిపోయి దురాత్మ వచ్చింది. ఆ దురాత్మ చేత పీడించబడితే ఏదో పిచ్చి పిచ్చి పనులు అతడు చేస్తూ ఉన్నాడు. తర్వాత అందుకే దావీదు ప్రార్థిస్తాడు, దేవా నేనైతే అతడు ఈ ప్రార్థనలో తన తప్పుని పాపాన్ని కూడా ఒప్పుకుంటూ ఉన్నాడు. ఒప్పుకొని స్పందిస్తూ, దేవా నీ సన్నిధి నుంచి అయితే నన్ను త్రోసివేయద్దు నాయనా, నీ పరిశుద్ధాత్మను మాత్రం నా యొద్ద నుంచి తీసివేయద్దు. ఎందుకంటే దేవుని సన్నిధి ఒకవేళ అతని యొద్ద నుంచి తీసివేయబడితే, లేక పరిశుద్ధాత్మను తీసివేస్తే అది చాలా కష్టంగా ఉంటుంది. ఒక దైవజనుడు ఏం చెప్పారంటే, ఒకవేళ మనలో నుంచి దేవుడు తన ఆత్మను తీసివేస్తే మనం ఎలా ఉంటామంటే, ఇప్పుడు మనం ఫ్యాన్ స్విచ్ ఉంది కదండి, సో దాన్ని ఆఫ్ చేసినప్పుడు వెంటనే ఆగిపోద్దా, లేకపోతే కాసేపు తిరిగి ఆగిపోద్దా? కాసేపు తిరిగి ఆగిపోద్ది కదా. సో దేవుడు అంట తన ఆత్మను, తన సన్నిధిని మనలో నుంచి తీసివేస్తే బహుశా వెంటనే మనం ఆగిపోం. కొద్దిసేపు తిరుగుతాం, కొద్దిసేపు అలాగిలాగ ఉంటాం, కొద్ది రోజులు ఓకే. సో తర్వాత స్లోగా ఫ్యాన్ తిరుగుతూ ఏమండి కదండి, అలాగ ఆగిపోద్ది, స్లోగా ఆగిపోద్ది. సో అలాగా మన బ్రతుకు అయిపోతుంది, అలాగ మన పరిస్థితి అవుతుంది. దేవుని యొక్క సన్నిధి కనుక మన యుద్ధ నుంచి తీసివేయబడితే ఇక మనలో మిగిలేది శూన్యమే. ఇక మన జీవితానికి, మన బ్రతుకుకి అసలు అర్థమే ఉండదు. దేవా మరి ఇంకా ఆ జీవితానికి నేను జీవించలేను. నా జీవిత ఉద్దేశమే మీతో గడపాలని కదా, మీతో ఉండాలని కదా, మీ సహవాసంలో ఉండాలని కదా. నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను అనేది ఆయనకు ఉద్దేశం కదండి. సో ఇప్పుడు ఆ యొక్క సన్నిధి తీసివేయబడితే ఇక ఈయన జీవితానికి అర్థం ఏముంటుంది, ఇకేముండదు. ఇక ఆయన ఉన్నా ఒకటే, ఇక చనిపోయిన ఒకటే అని దావీదైతే అనుకొని, అందుకే అతడు చాలా లోతైనటువంటి పశ్చాత్తాపంతో ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన పశ్చాత్తాప హృదయంతో చేసినటువంటి ప్రార్థన, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యుద్ధ నుంచి తీసివేయకము. ఎందుకంటే దావీదు దేవుణ్ణి మరి అంతగా ప్రేమించాడండి. దావీదు దేవుని యొక్క సన్నిధిని మరి అంతగా అతడు కోరుకున్నాడు, అంతగా అతడు ప్రేమించాడు. చూడండి ఒకసారి 16వ కీర్తన 11వ వాక్యం ఏం చెప్తున్నారో కూడా ఒకసారి చూద్దాం.
ఆ, నీవు నాకు తెలియజేసిన ఉమ్, నీ సన్నిధిని నీ సన్నిధిని పూర్ణ సంతోషం కలుగును. ఆ, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలుగును. అవును. ఎందుకంటే దావీదుకు తెలుసు దేవుని యొక్క సన్నిధి అనేది జీవ మార్గంతో కూడుకున్నటువంటి ఆ, సన్నిధి. అలాగే ఆయన సన్నిధిలోనే ఇక సంపూర్ణ సంతోషం కూడా కలదు. ఇక ఆయన సన్నిధిలోనే ఇక నిత్యము సుఖము, మన జీవితానికి అర్థము, ఇక అన్నీ కూడా ఆయన సన్నిధిలోనే ఉన్నాయి. కాబట్టి ఇక ఎప్పుడైతే అది నా యొద్ద నుంచి తీసివేయబడుతుందో, అమ్మో మరి నేను ఇంకా ఆ దినమును, ఆయన లేని క్షణము నేను ఊహించలేను. ఆయన లేకుండా, ఆయన సన్నిధి లేకుండా మరి నేనైతే బ్రతకలేను. ఇప్పుడు మరి మనం ప్రాణవాయువు లేకుండా బ్రతకలేం కదండి. ఆక్సిజన్ పీల్చకుండా మనం ఉండలేం కదా. ప్రాణవాయువు, ఆక్సిజన్ మనకు చాలా అవసరం మనం బ్రతకాలంటే. సో దావీదుకు ఒక విధంగా చెప్పాలంటే ఆయనకు ఆక్సిజన్ ఏంటంటే గాడ్స్ ప్రజెన్స్. ఆయన ఆత్మీయ జీవితానికి లేదు, మన ఆత్మీయ జీవితానికి కూడా ప్రాణవాయువు ఏమై ఉండాలి? దేవుని సన్నిధి అయి ఉండాలి. సో అంతగా ఆయన దాని వెంట వెళ్ళాడు. ఆయన రాజు అయిన వెంటనే ఇంకా ఆయన ఏది పట్టించుకోకుండా మరి ఆయన దాని వెంట వెళ్ళాడు. సౌలు అయితే మరి దాన్ని ఏదైతే ఆయన నిర్లక్ష్యం చేశాడో, ఆ దావీదు దాని వెంట వెళ్ళి దానినే కోరుకొని జీవించాడు. కాబట్టి ఎందుకు దావీదు గురించి దేవుడిచ్చిన సాక్ష్యం, ఇతడు నా హృదయానుసారుడు, ఇతడు నా చిత్తానుసారుడు, ఇతడు నా ఇష్టానుసారుడు చెప్పారంటే దావీదు దేవుని యొక్క సన్నిధిని ఆయన అంతగా ప్రేమించిన వాడే. వాస్తవంగా అయితే అతడు తప్పు చేశాడు, పెద్ద తప్పే చేశాడు, ఘోరమే చేశాడు. అయినా కూడా వెంటనే అతనిలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటి అంటే, మరి దేవుని యొక్క వాక్కు ఆయనకు వచ్చినప్పుడు వెంటనే పశ్చాత్తపడేటటువంటి వ్యక్తి. దాన్ని ఇక సమర్థించుకునే వ్యక్తి కాదు ఆయన. అయితే వెంటనే ఆ విషయంలో పశ్చాత్తపడి, హి వాజ్ వెరీ క్విక్ టు రిపెంట్. నాతాను యొక్క మాటలకు వెంటనే అతడు స్పందించి పశ్చాత్తపడి అప్పుడే ఆ యొక్క కీర్తన 51 ఆ పాట ఆయన రాసుకున్నారు. ఆ పాట రాసుకుని, దేవా నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుంచి తీసివేయద్దని అతడు చేసినట్టుగా, ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మొట్టమొదటిగా దావీదు దేవుని సన్నిధిని వెదికే వ్యక్తి, దేవుని సన్నిధిని ప్రేమించేటటువంటి వ్యక్తి, దేవుని సన్నిధిని కోరుకునే వ్యక్తి. ఇక రెండవదిగా దావీదు గురించి దావీదు ఎందుకు దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, ఇతడు నా చిత్తానుసారని విషయాన్ని చూద్దాం. చదవండి కీర్తనలు 19వ కీర్తన 7వ వచనం. ఆమ్ ఆమ్ ప్రాణమును కత్తరింపచేసి ఆమ్ యెహోవా శాసనమును అప్పగించి ఉమ్. భక్తిహీనులకు జ్ఞానము పుట్టించును. చాలండి. ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటంటే యెహోవా న్యాయ విధుల గురించి మాట్లాడుతున్నారు. యెహోవా యొక్క ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అలాగే 1 రాజులు 15:3 కూడా ఒకసారి చదవండి. ఆ, ఉమ్, పాపమార్గములన్నిటిలో నడిచాడు. ఉమ్, తన పితరుడైన దావీదు హృదయము ఉమ్, తన దేవుడైన యెహోవా యథార్థంగా ఉన్నట్టు ఉమ్. అతని హృదయం యథార్థంగా ఉన్నది. అక్కడ దావీదు గురించి ప్రస్తావించిన మాట, దేవుని విషయంలో అతడు యథార్థ హృదయాన్ని కలిగి జీవించాడని వ్రాయబడింది. అలాగే 138వ కీర్తన 2వ వచనం. ఆమ్ ఆయన నమస్కారం ప్రయత్నించినప్పుడు ఆమ్ నీ నామం అంతటికంటే ఆ ఇచ్చిన వాక్యమును ఆమ్ గొప్ప చేసి ఉన్నావు. చాలండి. నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తులు నేను చెల్లించదను. ఒక్క మాటలో చెప్పాలంటే దావీదు దేవుని యొక్క మాటకు, దేవుని వాక్యమునకు, దేవుని ధర్మశాస్త్రమును అతడు ఎంతగానో ప్రేమిస్తూ ధ్యానించే వ్యక్తి దావీదు. ఎప్పుడైతే ఇక 30,000 మందిని తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళాడో, ఆ యొక్క నిబంధన మందసం దొరికింది. దాన్ని తీసుకుని చాలా హ్యాపీగా అందరు కూడా ఒక మరి ఎద్దుల బండి మీద పెట్టి దాన్ని తీసుకుని వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే సడన్గా అది అటు ఇటు కదిలిపోయేటప్పటికి ఆ ప్రక్కన ఒక అతను ఉన్నాడు. అతను ఉజ్జా అనే వ్యక్తి. ఆ మందసాన్ని ఇలా పట్టుకుపోయాడు. ఏమైందండి, అక్కడే పడి చనిపోయాడు. ఆన్ ద స్పాట్ చనిపోయాడు.
తర్వాత అందరికీ దావీదు భయపడ్డాడు. భయపడి అసలు ఏంటి కారణం, ఎందుకు ఇతడు ఈ ఉజ్జా చనిపోయాడు? అయ్యో, ఒక విధంగా నేనే దీనికి పరోక్షంగా కారణం కదా, నేనే వెళ్ళి దీన్ని తీసుకొని వస్తున్నా కదా, సో నా వల్ల ఒక విధంగా నా తప్పిదం ఏదైనా ఉందా ఇందులో అని ఆలోచించుకున్నాడు దావీదు. ఆలోచించుకుంటే ఉంది, తప్పిదం ఉంది, అతడు తప్పే చేశాడు. ఏంటి ఆ తప్పిదం అంటే, దేవుని యొక్క వాక్య ప్రకారంగా అతడు దాన్ని తీసుకురాలేదు. దేవుని వాక్య ప్రకారంగా లేవియ కాండము ప్రకారం మనం చూస్తే అక్కడ ఈ నిబంధన మందసాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు ఎలా తీసుకుని వెళ్ళాలి? ఎడ్ల బండి మీద తీసుకుని వెళ్ళకూడదు. మరి ఎవరు తీసుకుని వెళ్ళాలి? లేవీలు మాత్రమే. అది కూడా ఎలా తీసుకెళ్ళాలి? తమ భుజముల మీద మోసుకుంటూ దాన్ని తీసుకుని వెళ్ళాలి. లేవీలు మాత్రమే తీసుకుని వెళ్ళాలి. అది అతడు గమనించలేకపోయాడు. ధర్మశాస్త్రంలో మోషే ద్వారా దేవుడు ఇలా చెప్పాడు అనే దాన్ని అతడు బహుశా చదివాడేమో, బహుశా మర్చిపోయాడేమో, దాన్ని అంత సీరియస్గా తీసుకోలేకపోయాడేమో. ఇంకా ఆ ఎగ్జైట్మెంట్లో ఇక దేవుని యొక్క వాక్యాన్ని ప్రక్కన పెట్టేసి ఇక ఎద్దుల బండి మీద తీసుకొచ్చే పద్ధతి ఎవరిది? ఫిలిస్తీన్ల పద్ధతి, అన్యుల పద్ధతి. అంటే అతడు చేసేది మంచి పనే. ఏంట మంచి పని? నిబంధన మందసాన్నైతే దావీదు పొరలోకి తీసుకుని రావాలి. అది మంచి ఆశ అయితే మంచిగుంది, కరెక్ట్గా అయితే చేసే పద్ధతి కరెక్ట్గా లేదు. మన దేవుడు రెండూ చూస్తాడు. ఏం చూస్తాడండి? మనకు మంచి ఆశ ఉండాలి, తర్వాత ఆ చేసే పని కూడా కరెక్ట్గా ఆయన పద్ధతి ప్రకారంగా ఆయన కోరుకున్నట్టుగా మనం చేయాలి. అక్కడ చేయకపోయినా మనకు తేడా వచ్చేస్తుంది. సో తేడా వచ్చేసింది, చనిపోయాడు ఏకంగా ఉజ్జా. ఇక భయంతో అక్కడ వదిలేశారు. వదిలేస్తే పక్కన ఎవరో ఇల్లుంటే ఆయన పేరు ఒబేదెదోం. ఆయన ఇంట్లో 3 నెలలు పెట్టేస్తారు అక్కడే. బాబు వెంటనే మనం కొంచెం జాగ్రత్త పడదాం, వెళ్ళి అసలు కొద్ది కారణాలు కనుక్కొని ఏంటి ఎందుకు ఇలా జరిగింది నేను కొంచెం స్టడీ చేసి మళ్ళీ అప్పుడు వస్తాను అని దావీదు వెళ్ళిపోయాడు. సో తీరా వెళ్ళి స్టడీ చేశాడు. స్టడీ చేస్తే ధర్మశాస్త్రం తెలిసిన విషయం ఏంటంటే దావీదుకి, దీనిని అలా ఎడ్ల బండ మీద తీసుకుని వెళ్ళకూడదు, లేవీలే తమ భుజముల మీద దీన్ని మోసుకుంటూ రావాలి. అక్కడ పాటలు పాడే బృందాన్ని, లేవీలని అక్కడ నియమించాలి. వారు దాన్ని స్తుతి ఆరాధన చేస్తూ వాయిద్యాలు వాయించుకుంటూ మరి దాన్ని తీసుకుని వెళ్ళాలి అని, అక్కడ గాయకులను పాటలు పాడేవారిని పెట్టాలి అని చాలా విషయాలు అతడు కనుగొన్నాడు. ఆ 3 నెలల టైంలో అంతా కూడా స్టడీ చేసి ప్రార్థన చేసి ఎక్కడెక్కడ తప్పు చేశాను అన్నీ కూడా ఆ పొరపాట్లన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు రెక్టిఫై చేసుకుందామని చెప్పి ఇక తర్వాత ఏం చేశాడంటే, ఎందుకంటే ఆ 3 నెలలు కూడా దేవుని వాక్యాన్ని మీద తన దృష్టి పెట్టి అసలు ఏంటి, ఎందుకు ఇలా జరిగింది, అసలు దేవుడు అసలు వాక్యంలో ఏం చెప్పాడు. చాలా మంచి పని చేశాడండి. అయితే మనం చాలాసార్లు అది చేయం, మనం ఏదో చేసేస్తూ వెళ్ళిపోతుంటాం. కానీ అసలు మనం చేసేది దేవుని వాక్య ప్రకారంగా ఉన్నదా? నేను చేసేది మంచి పనే కావచ్చు, అయితే అది ఎలా ఉండాలంటే అది కూడా దేవుని ఇష్టానుసారంగా ఉండాలి, దేవుని చిత్తానికి అనుగుణంగా అది ఉండాలి. ఆయన కోరుకున్నట్టుగానే ఆ పని మనం చేయాలి. అక్కడ కూడా మళ్ళీ మనం కోరుకున్నట్టుగా ఆయన పని చేయకూడదు. ఇది ఆయన పని కాబట్టి ఆయన కోరుకున్నట్టుగానే మనం చేయాలి అని ఆ 3 నెలలు అతడు దేవుని యొక్క వాక్యాన్ని అతడు ధ్యానించినప్పుడు, అంటే మోషే ధర్మశాస్త్రంలో అసలు ఏమి వ్రాయబడింది ఈ యొక్క మందసం గురించి, దీనిని వచ్చేటప్పుడు ఎలా తీసుకుని రావాలి, అసలు యెహోవా దేవుడు ఏం చెప్పాడు మోషేకని ఆయన చదివినప్పుడు, ధ్యానించినప్పుడు ఆ సంగతులన్నీ బయటపడినప్పుడు ఇంకా ఆయన ఒకటే నిశ్చయించుకున్నాడు, ఇక నెక్స్ట్ టైం గనక మళ్ళీ నేను దాని నిబంధన మందసాన్ని యెరూషలేం తీసుకుని రావాలంటే ఇక ఫస్ట్ టైం చేస్తేనే ఆ తప్పు ఇంకా చేయకూడదు అని. ఇక సెకండ్ టైం ఏం జరిగిందండి, ఆయన ఎడ్ల బండి మీదకి తీసుకుని వెళ్ళలేదు. సో అక్కడ ఆయన లేవీల్ని ఏర్పాటు చేశాడు, గాయకులను ఏర్పాటు చేశారు, సంగీత విద్వాంసులను ఏర్పాటు చేశారు, మరి దేవుని పాడుచు స్తుతించే వారిని ఆయన ఏర్పాటు చేశారు. ఇంకా చెప్పాలంటే ఆయన కూడా ముందుండి ఆయన కూడా దేవుని స్తుతిస్తూ ఇక లేవీలు తమ భుజం మీద దాన్ని పెట్టుకొని ఇక దాన్ని వాళ్ళు యెరూషలేంకి తీసుకొని వచ్చారు. చాలా హ్యాపీగా వచ్చారు, ఎక్కడ ఏ ప్రాబ్లము లేదు. ఎందుకు ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు అంటే దేవుని వాక్యానుసారంగా చేశారు కాబట్టి, దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నాడు కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. సో కాబట్టి మనం కూడా దేవుని ఇష్టానుసారంగా ఒక పనిని చేసినప్పుడు అక్కడ ఏ పెద్ద ఇష్యూ ఉండదండి.
దేవుడు దాన్ని మనపక్షంగా ఉండి దాన్ని సఫలం చేసే దేవుడై ఉన్నారు. కాబట్టి ఎక్కడైతే ఇష్యూ వచ్చిందో అక్కడ ఆయన ఆలోచించుకొని పరీక్షించుకొని దాన్ని మళ్ళీ సరిచేసి ఇక నెక్స్ట్ టైం దాన్ని చేసినప్పుడు ఇక దేవుని విధానంలో ఆయన చేసినప్పుడు చాలా అందరూ సంతోషించి ఆనందించారు. ఇక యెరూషలేంకి ఆ నిబంధన మందసాన్ని తీసుకుని వచ్చి కొత్తగా చేయించినటువంటి ఆ యొక్క గుడారములో దాన్ని పెట్టి ఎంతో సంతోషించి అక్కడ బలులు అర్పించి సంతోషించి ఇంకా ఇన్నాళ్లకు ఒక పెద్ద వేడుక చేసుకున్నారు, పండుగ చేసుకున్నారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా అది మా యొద్ద లేదు, సుమారు 20 సంవత్సరాలు పైగా అది మా దగ్గర లేదు. అంటే దేవుని సన్నిధి ఆ 20 సంవత్సరాలు లేదు. అందుకే ఇంత చీకటి, ఇన్ని రకాల తెగుళ్ళు, ఇన్ని రకాల విపత్తులు, ఇన్ని రకాల సమస్యలు. కాబట్టి కనీసం ఇప్పటికైనా దేవుడు మాకు కృపించాడు అని ఎంతో వాళ్ళు సంతోషించి నాట్యమాడుతూ ఇక ఆయన అలా చేశారు. అందుకే దావీదు అన్నాడు, దేవా, మనం చదువుకున్న 138 2వ వచనంలో, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. అంటే ఇక్కడ దావీదుకి ఒకటి అర్థమవుతుందండి, దేవుని వాక్యం యొక్క గొప్పతనము, ద ఇంపార్టెన్స్ అండ్ గ్రేట్నెస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనేది అప్పటిదాకా దావీదు కూడా అర్థం చేసుకోలేకపోయాడు. ఇక ఎప్పుడైతే ఇక ఆయన ఆ 3 నెలలు ఇక ప్రత్యేకంగా దృష్టి వాక్యం మీద నిలిపి ఆయన దాన్ని అర్థం చేసుకున్నాడో అప్పుడు అర్థమైంది ఆ 3 నెలల్లో, ఓహో, దేవుని వాక్యం, దేవుని ధర్మశాస్త్రం, లేక ఆయన చెప్పిన ఒక మాట ఇంత గొప్పదా, దానికి ఇంత శక్తి ఉందా, ఇంత మహిమ ఉందా, ఇది ఇంత వాస్తవమా, మనం అలా చేస్తే అలా కాకుండా వేరేలాగా చేస్తే ఓహో ఇన్ని దుష్పరిణామాలు వస్తాయా, అమ్మో ఇంత వాస్తవమా ఇది అనేది. ఇక అందుకే ఆయన చెప్తున్నాడు, ఇంకా ప్రభువా నీవు ఇక నీ నామము అంతటి కంటే నీవు ఇచ్చిన వాక్యము నీవే గొప్ప చేసి ఉన్నావు. అంటే దేవుని వాక్యం యొక్క గొప్పతనమును దావీదు గ్రహించాడు. ఇక దేవుని వాక్యం అంటే ఈస్ నథింగ్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని ధర్మశాస్త్రం దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క నోటి నుండి వచ్చినటువంటి మాట. సో దేవుని నోటి నుండి వచ్చిన మాటకు మనము దాన్ని గౌరవించాలి, అలాగున చేయాలనే విషయాన్ని దావీదు గ్రహించాడు. అందువల్ల గమనించండి, దేవుడు కూడా దాన్ని చూసి దావీదు గురించి ఒక సాక్ష్యాన్ని చెప్పాడు ఒకరోజు. ఏంటి? ఇతడునా ఇష్టానుసారుడు. ఎందుకు ఆ నిబంధన మందసాన్ని ఎలా తీసుకొచ్చాడు? రెండవసారి యెరూషలేంకి ఆయన ఇష్టానుసారంగానే తీసుకుని వచ్చాడు, ఆయన కోరుకున్న విధానంలోనే తీసుకుని వచ్చాడు. అది చాలా ప్రాముఖ్యమండి. ఇక మూడవదిగా చూద్దామండి, చదవండి 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం. అతని గురించి ఎలా చెప్పబడిందండి? అక్కడ అతని గురించిన వివరణ, డెస్క్రిప్షన్ ఎలా ఉంది? ఇశ్రాయేలీయుల అవునండి. సో దావీదుకి ఒక టైటిల్ ఇవ్వడం జరిగింది, సింగర్ డేవిడ్, గాయకుడైన దావీదు. రాజేను అని లేదు, ఏముందండి అక్కడ? గాయకుడగు దావీదు. ఆల్దో హీ ఈజ్ ఎ కింగ్. ఇశ్రాయేలీల స్తోత్ర గీతములను మధుర గానము చేసిన గాయకుడు అగు దావీదు. గాయకుడైన దావీదు, సింగర్. సో వాట్ డస్ ఇట్ మీన్? హీ మే నాట్ బి ఏ ప్రొఫెషనల్ సింగర్, బట్ దాని అర్థం ఏంటంటే అతడు పాడాడు, గానము చేశాడు, ఆలకించాడు. అంటే అర్థం ఏంటంటే అతడు దేవుణ్ణి స్తుతించాడు, ఆరాధించాడు. అందుకే మనకు 150 కీర్తనల్లో 150 పాటలు అవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. అందులో చాలా మటుకు ఎవరు రచించారండి? దావీదు రాసిన పాటలు అవన్నీ కూడా. ఓకేనండి, దావీదు కంపోజ్ చేసినటువంటి పాటలు, ఆయన పాడినటువంటి పాటలు. సో అందుకే ఆయనకు ఒక టైటిల్ ఇవ్వడం జరిగింది, అతడు గాయకుడగు దావీదు. ఇక ఆ రోజు ఇక రెండవసారి అక్కడికి వెళ్ళి ఓబేదెదోము దగ్గర ఉండిపోయింది, ఆయన ఇంటి దగ్గరే ఆ నిబంధన మందసం. అక్కడికి వెళ్ళి ఇక అందరిని తీసుకుని వెళ్ళాడు.
గాయకుల్ని సింగర్స్ని తీసుకుని వెళ్ళాడు, మ్యూజిషియన్స్ తీసుకుని వెళ్ళాడు, అలాగే ఇక లేవీల్ని తీసుకుని వెళ్ళాడు దావీదు. తీసుకుని వెళ్ళి ఇక అక్కడ నుంచి ఇక చాలా జాగ్రత్తగా ఆ నిబంధన మందసాన్ని వాళ్ళకి మోసుకుంటూ వస్తూ ఉన్నారు. వస్తూ వాళ్ళు పాటలు పాడుతూ స్తుతిస్తూ వాళ్ళు గానం చేస్తూ ఓకేనండి చాలా చక్కగా వాళ్ళు దేవుని స్తుతిస్తూ వచ్చారు. దావీదు కూడా ముందుండి ఆయన కూడా నాట్యం చేస్తూ పాటలు పాడుచు దేవుని స్తుతిస్తూ ఆయన వచ్చారు. చూడండి 2 సమూయేలు 6:14 చదవండి. ఆమ్ యెహోవా మందసమును ఆమ్ మోయువారు 6 అడుగులు సాగగా ఆమ్ ఎత్తు ఒకటియు రొజుల తోడ ఒకటియు వధింపబడెను. ఆమ్ దావీదు నారతో నేయబడిన ఎఫోదును ధరించిన వాడై ఉమ్, శక్తి కొలది ఉమ్. యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. చూడండి ఎలాగండి, శక్తి కొలది అతడు యెహోవా సన్నిధిని అతడు నాట్యమాడుచు ఉన్నాడు. 15 వచనం కూడా చదవండి. ఈలాగున ఆమ్ దావీదును ఆమ్ ఇశ్రాయేలీయులందరును ఉమ్, ఆర్భాటముతోనూ బాకానాదములతోనూ యెహోవా మందసమును తీసుకుని వచ్చిరి. ఆ యెహోవా మందసము చాలండి. చూడండి దావీదు ఏం చేస్తున్నారండి ఇక్కడ, అతడు తన శక్తి అంతటితో శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. అక్కడ వారందరూ కలిసి ఆ ఆర్భాటముతో నా బాకా నాదములతో యెహో మందసాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. తీసుకొని వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగిందండి, సౌలు కుమార్తె మీకాలు ఏమని చెప్పింది ఆమె? సౌలు కుమార్తె మీకాలు ఉమ్, కిటికీలో నుండి చూసి ఆమ్ యెహోవా సన్నిధిని గంతులు వేయుచు ఆమ్ నాట్యమాడుచున్న దావీదును కనుగొని ఉమ్. తన మనస్సులో అతన్ని హీనపరచెను. ఎప్పుడైతే దావీదు అక్కడ అలాగ నాట్యం ఆడుతూ ఉన్నాడో ఆమె అతని గురించి తక్కువగా మాట్లాడేది. ఏమని చెప్పింది? తన ఇంటివారిని దీవించుటకు ఆ తిరిగి రాగా ఆమ్ సౌలు కుమార్తెయగు మీకాలు ఆమ్ దావీదును ఎదుర్కొని బయలుదేరి వచ్చి ఉమ్, హీనస్థితి గల పనికత్తెలు చూచుచుండగా ఉమ్, వ్యర్థుడొకడు ఉమ్, తన బట్టలను విప్పివేసినట్టుగా ఉమ్, ఇశ్రాయేలీయులకు రాజు అయిన నీవు ఉమ్, నేడు బట్టలను తీసివేసి ఉమ్. ఎంత ఘనముగా కనబడుతుందని అపహాస్యం చేసినందున ఆమె దావీదుని అపహాసం చేసింది. వ్యర్థుడా అని తిడుతూ ఉంది, పిచ్చోడా అని తిడుతూ ఉంది. అప్పుడు దానికి ఈయన రెస్పాన్స్ ఏంటండి? దావీదు ఆమ్ నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఆమ్ ఇశ్రాయేలీయులను తన జనుల మీద ఉమ్, నన్ను అధిపతిగా నిర్ణయించుటకై ఉమ్. నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను ఆరాధన చేసి చెప్పండి, దావీదు ఎవరి సన్నిధిలో అలా చేశాడు, నాట్యమాడాడు? ఎవరి కోసం నాట్యమాడాడు? ఎవరిని ఇంప్రెస్ చేయాలని ఆయన చేశాడు ఆ పని? ఎవరి మెప్పు కోరుకోవాలని, ఎవరిని మెప్పించాలని, ఎవరిని సంతోషపెట్టాలని ఆ పని చేశాడు? దేవుణ్ణి సంతోషపెట్టాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చూడండి, ఆయన చెప్పిన మాట చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది నాకు. చదవండి. యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను ఆ చెప్పిన పనికత్తెల దృష్టికి ఉమ్, కన్నుడనగుదునని ఉమ్. మీకాలుతో అనెను. ఇంకా చెప్పాలంటే దాని అర్థం ఇదిగో, నేను ఇంకా నా యొక్క స్థాయిని ఇంకా తగ్గించుకొని ఓకేనా, ఇంకా ఏ మాత్రము డిగ్నిటీ లేకపోతే ప్రెస్టేజ్గా ఉండాలని ఇలాగ నువ్వు అనుకుంటున్నావే అలాగ చేయను. ఇంకా చెప్పాలంటే నేను ఇంకా నువ్వు నన్ను తక్కువగా అనుకున్నా పర్వాలేదు, నా దేవుడి కోసం నేను ఇంకా తక్కువ అయిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే మరి నేను నా యెహోవా సన్నిధిలో యెహోవా కొరకు యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని ఆయన్ని నేను స్తుతిస్తూ ఉన్నాను, ఆయన్నే ఆరాధిస్తూ ఉన్నాను. మరి ఇక నా జీవితంలో ఆయనే కదా నా జీవితానికి నెంబర్ 1 ప్రయారిటీ, కాబట్టి నా దేవుడే నాకు సమస్తం కాబట్టి అని దావీదు దేవుని చాలా అద్భుతంగా మరి ఆరాధించిన వ్యక్తి. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 4 నుంచి 6 వరకు కూడా చూద్దాం దావీదు ఏం చేశాడు. మరియు అతడు ఆమ్ యెహోవా మందసము ఎదుట మందసం ఎదుట సేవ చేయుచు ఆమ్ ఇశ్రాయేలీయుల దేవుడైన ఉమ్, యెహోవాను ప్రసిద్ధి చేయుటకును ఆమ్ వందించుటకును ఉమ్, ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును ఉమ్, లేవీయులలో కొందరిని నియమించెను. ఆమ్ వారిలో ఉమ్, ఆసాపు అధిపతి, ఉమ్, జకరియా అతని తరువాతి వారు, ఉమ్, యెహీయేలు, ఉమ్, షెమీరామోతు
ఉమ్, ఎలీయేలు, మతీత్యా, ఎలియాబు, బెనాయా, ఎబెదోము, ఎలీయేలు అనువారు స్వరపటములను సితారాలను వాయించుటకై ఆమ్, నియమింపబడిరి. ఉమ్, ఆసాపు తారములను వాయించువాడు. ఉమ్, బెనాయా, యెహజీయేలు అను యాజకులు ఎప్పుడును ఉమ్, దేవుని నిబంధన మందసము ఎదుట బూరలు ఊదువారు. ఉమ్. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరచి ఉమ్. దావీదు ఆసాపు చేతికి వారి బంధువుల చేతికి దానిని అప్పగించెను. చూడండి, రెండవసారి దావీదు ఆ నిబంధన మందస్థాన్ని తీసుకుని వస్తున్నప్పుడు చాలా జాగ్రత్తతో లేవీలను అందరినీ కూడా ఏర్పాటు చేసి ఆ నిబంధన మందస్థాన్ని మోసుకుని రావడానికి, అలాగే అక్కడ గాయకులను, పాటలు పాడేవారిని, వాయిద్యములు వాయించే వారిని ఏర్పాటు చేసి వారందరూ కూడా దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి అని వాళ్ళు దేవుని ఆరాధించడానికి ఆయన ఏర్పాటు చేశారు. సో అక్కడ కూడా వారు దేవుని ఎలా ఆరాధించాలి, ఆ స్తుతికి సంబంధించిన పాట అక్కడ మనం చూడొచ్చు. ఇప్పుడు తర్వాత మీరు ఆ వచనాన్ని చదవండి, 8 నుంచి. ఓకేనండి, ఆ పాట మనకు అనిపిస్తుంది. 8 నుంచి ఇంకా అలాగా అధ్యాయము చివరి దాకా కూడా 36 వరకు కూడా 36 ఇలాగున వారు పాడగా, వాళ్ళు పాడిన పాట కొన్ని వచనాలు కొన్ని చరణాలు చదువుతారా? 8 నుంచి ఎలా పాడారు మరి దావీదు, వీళ్ళందరూ కలిసి రెండవసారి నిబంధన మందసాన్ని దావీదు పురాణం తీసుకొస్తున్నప్పుడు. మొదటి దినవృత్తాంతములు 16, 8 నుంచి 37 దాకా ఆ పాట ఉంది. కొన్ని వచ్చిన చరణాలు మాత్రమే చదవండి. యెహోవా ఆ, ఆయన నామమును ప్రకటించేది. ఉమ్, ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి. ఆ, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి. ఆ, ఆయన అద్భుత క్రియలన్నిటినీ గూర్చి సంభాషణ చేయుడి. ఉమ్, ఆయన విశిష్ట నామమును బట్టి అతిశయించుడి. ఉమ్, యెహోవాను వెతుకువారు ఉమ్. హృదయమునందు సంతోషించుదురుగాక. చాలు. ఇంకా అలాగ మనం 36 వరకు చదువుకుంటూ వెళ్ళొచ్చండి. అయితే మీరు దాని తర్వాత చదవండి. చాలా అద్భుతమైనటువంటి పాట అది. ఎన్నో గొప్ప విషయాలు అందులో వ్రాయబడ్డాయి. అయితే మీరు చివరిగా చదివిన 10వ వచనంలో చూస్తే, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమునందు సంతోషించుదురు. ఇప్పుడు దావీదు చేస్తున్న పని ఏంటండి? దావీదు ఎవరిని వెతుకుచూ ఉన్నాడు? యెహోవాను వెతుకుచూ ఉన్నాడు. కాబట్టి అందుకే ఆయన సంతోషంగా ఉన్నాడు. సో అందుకే ఆయన ముఖం సంతోషం, ఆయన ముఖంలో చిరునవ్వు ఉంది, ఆయన ముఖం వెలిగిపోతూ ఉంది, నాట్యం ఆడుతూ ఉన్నాడు. సో దేవుణ్ణి సంతోషిస్తేందుకు అతడు దేవుణ్ణి వెతికే వ్యక్తిగా ఆ రోజు మనకు కనిపిస్తున్నారు. ఆయన అలాగున దేవుని విషయాల్లో దేవుని స్తుతించే వ్యక్తి, ఆరాధించే వ్యక్తి, గణపరిచే వ్యక్తి. దేవుని స్తుతించే ఆ మనస్సును దావీదులో చూచి ఏమన్నాడండి? చెప్పిన సాక్ష్యం ఏంటి? ఇతడు నా హృదయానుసారుడు. అంటే నేను ఎవరో దావీదు అర్థం చేసుకున్నాడు. నేనెవరో, నా మనస్సు ఏంటో, ఓకేనండి, అన్ని దావీదు అర్థం చేసుకున్నాడు. అందుకే అతడు నా ఇష్టానుసారుడు. అంతే కదండి. మీరు ఎవరితో బెస్ట్ ఫ్రెండ్స్గా మారుతారు, క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారంటే వాళ్ళ హృదయాన్ని మీరు బాగా అర్థం చేసుకున్నప్పుడు, వాళ్ళ మనసును మీరు అర్థం చేసుకున్నప్పుడు, వాళ్ళ అయిష్టాలు ఏంటో తెలుసుకున్నప్పుడు, అన్నీ మీరు చర్చించుకొని మాట్లాడి కదండి వారితో ఎక్కువ సమయాన్ని గడిపినప్పుడు మీ క్లోజ్ ఫ్రెండ్స్, మీ బెస్ట్ ఫ్రెండ్స్, సో వారి ఇష్టాలు తెలుసు. సో కాబట్టి ఇప్పుడు దావీదు దేవునితో అంత సన్నిహిత సహవాసం, స్నేహం చేశాడు కాబట్టి ఇక దేవుడి ఇష్టాలు దావీదుకి తెలుసు. దేవుడి మనసు ఏంటో ఇప్పుడు దావీదుకి తెలుసు. దేవుడి హృదయం ఏంటి ఇప్పుడు దావీదుకి తెలుసు. దేవుడు ఏది కోరుకుంటాడో దావీదుకి తెలుసు. దేవుడు ఏది కోరుకోడో దావీదుకి తెలుసు. సో ఆ రీతిగా అందుకే దేవుడికి దావీదు గురించి ఆ సాక్ష్యాన్ని చెప్పాడు. అది 3వ విషయం. దావీదు దేవుని స్తుతించే వ్యక్తి కాబట్టి దేవుడు ఆ సాక్ష్యాన్ని చెప్పగలిగాడు. ఇక చివరిగా 4వ విషయం ఉంది, ఎందుకు దేవుడు దావీదు గురించి ఆ సాక్షి చెప్పగలిగాడు. చదవండి, అపోస్తుల కార్యాలు 13:22 ఒకసారి చదవండి. ఆమ్, దావీదు వారికి రాజుగా ఏర్పరచబడెను. ఆమ్, మరియు ఆయన నిశ్చయ కుమారుడైన దావీదును ప్రేమించెను. ఆమ్, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, ఆమ్, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి ఉమ్. అతని గురించి సాక్ష్యమిచ్చెను. చివరిగా 4వ విషయం ఏంటంటేనండి, దావీదు గురించి దేవుడే చెప్తున్నాడు. అతడు అంటే దావీదు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. దావీదు ఎవరు? దేవుని ఉద్దేశములను నెరవేర్చే వ్యక్తి. కేవలము దేవుని సన్నిధిని వెదికే వ్యక్తి మాత్రమే కాదు, లేక దేవుని యొక్క వాక్యాన్ని
ధ్యానించి ఆ ప్రకారంగా చేసే వ్యక్తి మాత్రమే కాదు, లేక దేవుని స్తుతించే వ్యక్తి మాత్రమే కాదు, దేవుని ఉద్దేశములను నెరవేర్చే వ్యక్తి. అంటే దాని అర్థం దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి ఆ ప్రకారంగా నడుచుకునే వ్యక్తి దావీదు. ఇప్పుడు దేవుని ఉద్దేశాలు లేక దేవుని చిత్తం లేక దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పము విషయంలో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, మొట్టమొదటిగా అది మనం దాన్ని తెలుసుకోవడం ఒక ఎత్తు, అది ఒక ఎక్సర్సైజ్గా మనం తీసుకోవచ్చు, అది ఒక పని, రైట్. సో దేవుని చిత్తం ఏంటి మరి ఈ విషయంలో, దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, దేవుని యొక్క ఆలోచన ఏంటి నా జీవితంలో, ఈ విషయంలో ఫలానా విషయంలో తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, చాలామంది అక్కడితో ఆగిపోతూ ఉంటారు. తెలుసుకోవడం మాత్రంతో ఆగిపోతూ ఉంటారు. తెలుసుకొని ఇంక ఇది నా వల్ల కాదులే, ఇది నేను చేయలేనులే అని మానివేస్తూ ఉంటారు. రెండవ పని ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని, చిత్తాన్ని గ్రహించడం మాత్రమే కాదు, దాన్ని చేయడం కూడా. దావీదు ఏం చేశారండి? దావీదు రెండు చేశాడు. కాబట్టి ఆ 3 నెలల్లో నిబంధన మందసం ఒబేదెదోము అనే వ్యక్తి ఇంట్లో ఉంది. ఈలోపు ఇంకా ఆయన చేయాల్సిన హోంవర్క్ అంతా కూడా చేసి అసలు దేవుని చిత్తం ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని ప్రణాళిక ఏంటి, దేవుడు ఏది కోరుకుంటాడు, ఏది కోరుకోడు అనేది అతడు బాగా సమయాన్ని కేటాయించి దాన్ని తెలుసుకున్నాడు. తెలుసుకోవడం మాత్రమే కాదు, రెండోదిగా ఆ ప్రకారంగా చేశాడు. ఆ ప్రకారంగా చేసి, ఇదిగో మీరు చదివిన పేర్లన్నీ కూడా లేవీల పేర్లు, ఆ లేవి గోత్రికుల పేర్లు, వాళ్ళందరినీ కనుగొని ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని వెదకి వాళ్ళని పట్టుకొని వచ్చి వాళ్ళని తీసుకుని వెళ్ళి ఇంకా ఆ ప్రాంతానికి వెళ్ళి ఇక ఆ ప్రకారంగా దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగానే చేద్దాం, దేవుని యొక్క ఇష్ట ప్రకారంగానే చేద్దాం అని తనను తాను దేవుని యొక్క చిత్తమును చేయుటకు దావీదు అర్పించుకున్నటువంటి వ్యక్తి. కీర్తనలు 143 10 ఒకసారి చదువుతారా? ముగింపులోకి వస్తున్నాను. చాలు, చాలు. 143వ కీర్తన 10 ఇది దావీదు ప్రార్థనగా మనం దాన్ని చూడాలి. ఆయన ఏం చెప్తున్నారంటే, దేవా నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. కాబట్టి దేవుని చిత్తమును గ్రహించడం ఒక ఎత్తు అయితే, ఆ చిత్తానుసారంగా ప్రవర్తించడం మరొక ఎత్తు. ఇప్పుడు దావీదు అవి రెండు చేస్తున్నాడు. దావీదు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుని చిత్తం ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి అది గ్రహించాడు. రెండవదిగా ఇంకా ఆ ప్రకారంగానే నడుచుకున్నాడు. మరి ఆ ప్రకారం నడుచుకోవాలంటే కొన్నిసార్లు మరి కొంతమంది మీకు అలాంటి వాళ్ళు కొన్ని మాటలు అంటారు, లేకపోతే మరికొంతమంది మరికొన్ని మాటలు అంటారు, లేకపోతే సౌలు లాంటి వాళ్ళు అతని మీద ఏం చేస్తారండి, అతని మీద అసూయ పడతారు, అతన్ని చంపడానికి ప్రయత్నిస్తారు, అతని మీద నిందలు వేయడానికి ప్రయత్నిస్తారు కదండి. ఎన్నో కొన్ని సంవత్సరాలుగా దావీదు అటువంటి బాధలు, అటువంటి నిందలు ఆయన అనుభవిస్తూనే ఉన్నాడు. అయితే వీటన్నిటిలో కూడా ఆయన తెలుసు, దేవుని చిత్తానుసారంగా మరి నేనైతే ఆ ప్రకారంగా నడుచుకోవాలి, దేవుని చిత్తాన్ని మరి నేను చేయాలి అనే ఒక ఆశ దావీదు కలిగి ఉన్నాడు. కాబట్టి ఇక ప్రజలు ఏమనుకున్నా, వాళ్ళు వీళ్ళు ఏమనుకున్నా, ఏమి మాట్లాడినా ఇక ఆయన వాటిని లెక్క చేయకుండా, వాటిని పట్టించుకోకుండా, ఇక మనుషుల చిత్తం కాదు, మనుషుల ఆలోచనలు కాదు, నాకు అవసరమైంది ఏంటి, వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, గాడ్స్ విల్ అండ్ గాడ్స్ పర్పసెస్. ఆ దేవుని ఉద్దేశములను, దేవుని చిత్తమును చేయుటయే నాకు చాలా అవసరం, అది నాకు ప్రాముఖ్యం అని ఇతడు తన యొక్క మైండ్ని మేకప్ చేసుకుని ఇక ఆ ప్రకారంగా దేవుని చిత్తాన్ని తన జీవితంలో జరిగించిన వ్యక్తి. అందుకే ఇక దేవుడు కూడా దాన్ని చూసి ఇక దావీదు గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇతడు నా హృదయానుసారుడు, ఇతడు నా చిత్తానుసారుడు, ఇతడు లేక నా ఇష్టానుసారుడు అనే సాక్ష్యాన్ని దేవుడు చెప్పారు. కాబట్టి ఒకసారి ఈరోజు దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలు బట్టి పరీక్ష చేసుకుందాం. ఈ 4 సంగతులు ఈరోజు మనం విన్నాం. దావీదు ఎందుకు దేవుడు దావీదు గురించి సాక్ష్యం ఇచ్చారంటే, అతడు మొట్టమొదటిగా దేవుని సన్నిధిని వెతికిన వ్యక్తి, రెండోదిగా దేవుని యొక్క వాక్యమును గౌరవించి ఆ ప్రకారంగా చేసిన వ్యక్తి, అలాగే దేవుని స్తుతించినటువంటి వ్యక్తి, అలాగే దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చినటువంటి వ్యక్తి. మరి ఆ 4 సంగతులు మనం ఈరోజు ధ్యానిస్తూ ఉండగా మన హృదయాలను
పరీక్షించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈరోజు ఏ మాటలైతే మాట్లాడారో వాక్య పెరుగులో ఒకసారి మన హృదయాన్ని పరీక్షించుకుందామండి. అవును, దేవుడే మన గురించి ఒకవేళ సాక్ష్యం చెప్పాల్సి వస్తే ఎటువంటి సాక్ష్యం చెప్పగలడు? మరి ఒక సందర్భంలో అయితే దేవుడు దావీదు గురించి ఈ సాక్ష్యం అయితే చెప్పగలిగాడు. ఇతడు నా ఇష్టానుసారుడు, హృదయానుసారుడు, చిత్తానుసారుడు. ఎందుకంటే మనం చూసాం ఆ 4 సంగతులు. మొట్టమొదటిగా దావీదు దేవుని యొక్క సన్నిధిని వెతికిన వ్యక్తి, ప్రేమించిన వ్యక్తి, దానిని కోరుకున్న వ్యక్తి. రెండవదిగా ఆయన దేవుని యొక్క వాక్యమును ఆయన ధ్యానించి దాని ప్రకారంగా గ్రహించి ఆ ప్రకారంగా చేసిన వ్యక్తి. మూడవదిగా దేవుని స్తుతించి ఆరాధించిన వ్యక్తి. చివరిగా దేవుని ఉద్దేశములను నెరవేర్చిన వ్యక్తి, చేసిన వ్యక్తి, ఆయన చిత్త ప్రకారంగా నడుచుకున్న వ్యక్తి. మనము కూడా ఆ రీతిగా ఉన్నట్లయితే దేవుడు మన గురించి కూడా ఒక మంచి సాక్ష్యమును దేవుడు ఇవ్వగలడు.